ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్యూ ఛాన్సలర్ గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. కస్తూరి రంగన్ పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరి రంగన్. కేరళ ఎర్నాకుళంలో కస్తూరి రంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్ లో మాస్టర్స్ చేసిన రంగన్ అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లెబొరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారు ఆయన. ఇక 1994 నుంచి 2003 దాకా 9 ఏళ్ల పాటు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి ఆయన చైర్మన్ గా పనిచేశారు. 2003-9 మధ్య రాజ్యసభ సభ్యుడిగాను ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ కు డైరెక్టర్ గా పనిచేశారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్లతో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు కస్తూరి రంగన్. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం. కస్తూరి రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.